తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాగ్. జనరల్గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల ఇంట్లో ధనం నిలబడకపోవటం, లేదు అని అంటే తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా. బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి గల ప్రధాన కారణాలు, దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం. అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి. అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా, శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ, లేదా ఆ ఆడవాళ్ళు నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణాలు 4 ఉంటాయి నాగరాజు గారు. మొదటిది వ్యయదోషము అంటారు. వ్యయదోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము. ఈ యొక్క వ్యయదోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి. ఎలాంటివంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా, అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు. వ్యయదోషాత్ నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు. అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి, క్షయం భవే క్షీణించిపోతుంది, ధనహీనులైపోతారు అని అర్థము. వ్యయదోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి. ఆన్లైన్ షాపింగ్స్ అని, లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని, ఇక్కడెక్కడికో వెళ్ళాలని, అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక వ్యసనం. అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది. ఎప్పుడైతే వ్యయదోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డౌన్ఫాల్ ఖచ్చితంగా చూస్తారు. చాలామంది నాగరాజు గారు వ్యయదోషం ఉన్న వాళ్ళు మనం బాగా గుర్తించవచ్చు. అదేంటి అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే ఇంక అలవాటు, డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రేమలో పడో, ఎవరైనా ఇష్టపడిన వ్యక్తుల కోసమో, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో, లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, లేకపోతే ఖర్చు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని వ్యయదోషంగా గుర్తించవచ్చు. 12వ స్థానంలో చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయదోషము. అయితే ఇందులో రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు గారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే ఈ యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చుట్టుపక్కన అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో, ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు. సంఘదోషము అంటాం. అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు, ఆ మాయలో పడి ఆ జలస్ ఫీలింగ్తోనో, ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో, లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి. చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి దాచుకుని ఒక పెళ్ళికి, ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు, ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక 50 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెడతారు, అప్పుల పాలు అయిపోతారు. అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి కూడా తినకుండా దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని 50 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెడతారు చూడండి. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఎవరు మెప్పు కోసం కోరుకుని
ఆ గొప్పల కోసం, హైప్స్ కోసం, దాన్ని సంఘ దోషము అంటారు. అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా 11th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు కానీ, 11thలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ, 11thలో కేతు ఉన్నప్పుడు, రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు, అప్పుల పాలైపోతారు. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది. అంటే ప్లానింగ్ లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. కొంతమంది చూడండి నాగరాజు గారు, డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను, ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు. అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ డబ్బులు దాయాలి, ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు. అందుకే కొంతమంది 33 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. 30 years వరకు ఎవరి జాతకంలో అయినా, ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము. కొంతమందికి ఇది కాలసర్పదోషంగా కనబడుతూ ఉంటుంది. కాలసర్పదోషానికి 33 yearsకి చాలా ఇంటర్లింక్ ఉంటుంది నాగరాజు గారు. సో 33 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు, డబ్బు సంపాదన ఉండదు, అప్పుల పాలు, వ్యసనాలు, చెడు సహవాస దోషము, కేసులు, గొడవలు, కలహాలు, ఫైనాన్షియల్ డౌన్ఫాల్, హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి. పెళ్లి కూడా అవ్వదు. అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది ఏమీ ఉండదు. సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో, అంటే తొందరపాటు నిర్ణయాలండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, బెట్టింగ్ యాప్స్, జూదము, ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంట్లో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, 2 తొందరపాటు నిర్ణయాలు ఒకటి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి, ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము. అంటే స్ట్రిక్ట్గా పెంచకపోవడము, క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషం. ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు, అంతే. అప్పు తీసుకొచ్చినా సరే అంతే కదా, అలాంటివి ఉంటాయి. అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, ఏమీ ఉండదు. అది ఎవ్వరూ పెట్టలేదు, నేను పెట్టండి క్లిక్ అయిపోతాను. ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలోవర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు. అయితే 4వది అన్యోన్య రుణ దోషము అని ఉంటుంది నాగరాజు గారు. అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి. ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ మెన్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ఆలోచన లేకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను, నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావంతో ముందుకు వెళ్ళారనుకోండి, ఈ అన్యోన్య రుణ దోషంలో పడతారు. అంటే అప్పుల పాలైపోతారని అర్థం. చాలామంది చూడండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా, అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము, లేకపోతే ఇంట్లోంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి. ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికి తెలియకుండా దీనిలోంచి డబ్బులు వస్తాయి అనే భావనతో రోజుకి 1-2 గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు, ఆఖరికి మొత్తం నష్టపోతారు. అంటే బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు. అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం, ఒక గిఫ్ట్ ఇద్దాం, డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అన్యోన్య రుణ దోషము, భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణ దోషంగా వస్తుంది. అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు, ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది. సో భర్తని రోడ్డు పాలు చేయడము, అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం, డీపాపులర్ చేయడము, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు, కానీ అక్కడ డబ్బులు రావు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, నష్టపోతారు. సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక, లోపలికి మింగలేక, కక్కలేక అలా ఉంటారు. అన్యోన్య రుణ దోషము. అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 4గిట్లో మఖా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అసలు? తప్పకుండా నాగరాజు గారు, మఖా నక్షత్రము కేతువుకి సంబంధించిన నక్షత్రం అండి. సో మేజర్గా సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. వీళ్ళ దగ్గర
డబ్బు రూపాయి కూడా నిలబడదు. ఈవెన్ వీళ్ళు చాలా గొప్ప గొప్ప ప్రసిద్ధి పొందిన పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా, అందరికీ తెలిసి మంచి పాపులారిటీ ఉన్నా, మనం ఒక పదం వాడుతూ ఉంటామండి, పేరు గొప్ప ఊరు దెబ్బ. అంటే అంతటి పేరు ఉంటుంది, డబ్బులు మాత్రం ఏమీ ఉండవు. సో ఆ రకమైన పరిస్థితిని వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు మఖా నక్షత్రం వాళ్ళు. ఈవెన్ వీళ్ళు పెద్ద పెద్ద జాబ్స్ నెలకి 3-4 లక్షలు సంపాదించినా కూడా వీళ్ళ దగ్గర రూపాయి నిలబడదు. ఆ ఈఎంఐ వాళ్ళకి వీళ్ళకి ముందుగానే రెడీ అయిపోతాయి. అక్కడ 3 లక్షలు వస్తున్నాయంటే ఇక్కడ 4 లక్షలకు సంబంధించిన ఖర్చులు వచ్చేస్తాయి వీళ్ళకి. అదే వీళ్ళు ఫేస్ చేస్తారండి ఖచ్చితంగా. అదేవిధంగా అన్యోన్య రుణదోషము, ఎందుకంటే 6th and 7th లార్డ్ శని అవుతారు. చాలాసార్లు వీళ్ళు ఇంట్లో తెలియకుండా, భర్తకి తెలియకుండా వేరే చోట పెట్టుబడి పెట్టి ఏదైనా చేద్దాం, సంపాదిద్దాం, కొత్తగా ట్రై చేద్దాం, ఖచ్చితంగా వస్తాయి అనే దాంతో నష్టపోయిన తర్వాత దానివల్ల కూడా మ్యారీడ్ లైఫ్లో గొడవలు అవుతాయి. ఖచ్చితంగా చూడండి కావాలంటే. సో అలా గొడవలు అవ్వడం కూడా మ్యారీడ్ లైఫ్లో గొడవలు అవ్వడం కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులకు దారితీస్తుంది. రెండూ జరుగుతాయి వీళ్ళకి. సో ఒకటే దోషం అండి, అది మేజర్గా వ్యయ దోషము ఉంటుంది. వీళ్ళకి ఖర్చు పెట్టడం చాలా ఎడిక్షన్. వీళ్ళ దగ్గర రూపాయి ఉంది అంటే దాచుకోరు, ఈజీగా ఓపెన్ అప్ అయిపోతారు. మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ కనబడిపోతుంది. ఈజీగా వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉంది ఖర్చు పెట్టించవచ్చు అనే భావన ఈ వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఇదే వ్యయ దోషము. అంటే లగ్జరీ కోసము, ఆ ఎడిక్షన్ కోసము, ఫ్రెండ్స్ కోసము, మంచితనం కోసము డబ్బులు ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తాయి కానీ ఈ మూమెంట్ మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి భావనతో ఖర్చు పెట్టేటువంటి దోషాన్ని వ్యయ దోషంగా మనం పిలుస్తాం. ఇది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో మేజర్గా ఈ ఖర్చు పెట్టేటువంటి విషయంలోనే, ఖర్చు పెట్టేటువంటి విధానంలోనే అది నచ్చక మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయండి. భార్యాభర్తలకి తగువులు అవుతాయి. భర్త మాట వినకుండా దాటి ముందుకు వెళ్ళి పెట్టుబడులు పెట్టడము, డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం. కొన్నిసార్లు మీరు బాగా గమనించండి, మఖా నక్షత్రం వాళ్ళు మీ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉండడానికి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి చాలా ఇంటర్లింక్ అనేది ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు మీ రిలేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే డబ్బులు లేవో మీకు రిలేషన్లో గొడవలు వస్తూ ఉంటాయి. మీ రిలేషన్ బాగున్నప్పుడు మీకు డబ్బులు వస్తాయి, రిలేషన్ బాగాలేనప్పుడు మీకు అసలు డబ్బులు రావు. ఇది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. అంటే కీచులాటలు, గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు, ఈ స్పౌస్కి సంబంధించిన ఆరోగ్య సమస్యల కోసం కూడా కష్టపడడం, కేరింగ్ అంటే భర్త యొక్క ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు అవ్వడము, భర్త యొక్క ప్రేమ కోసం, ఇష్టం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం. అంతే, వీళ్ళదంతా కూడా ఖర్చు పెట్టడం. నేను ఖర్చు పెడతాను, నాకంత ప్రేమ ఉంది, నేను అంతలా చూసుకుంటాను అనే భావనతో ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి ఎప్పుడూ ఫైనాన్షియల్ ప్రాబ్లం కనబడుతూనే ఉంటుంది. అంటే కుండకి చిల్లు ఉన్నట్టుగా వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, వస్తూనంటే వెళ్తూనే ఉంటాయి. అది ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, చిన్న చిరు వ్యాపారస్తుల స్థాయిలో ఉన్నా, పెద్ద బిజినెస్ మ్యాన్ స్థాయిలో ఉన్నా ఇదే కనబడుతుంది. సో వీళ్ళ ఖర్చులు వేలల్లో ఉంటే వాళ్ళకి కోట్లల్లో ఉంటాయి, అంతే తేడా. వీళ్ళకంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? మేజర్గా వీళ్ళకి జూన్ దగ్గర నుంచి మంచి రాజయోగం పడుతుందండి. అంటే వీళ్ళ ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నా ఫ్లో ఆఫ్ మనీ, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశికి సంబంధించి. ఎందుకంటే గురుబలం వీళ్ళకి పెరగబోతోంది. ఎస్పెషల్లీ మఖా నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా మే 15వ తారీఖు దగ్గర నుంచి మీకు చాలా మంచి అవకాశాలు రావడము, లేదా మంచి మంచి గుర్తింపు పొందేటువంటి పరిస్థితులు రావడము, డబ్బు వచ్చే మార్గాలు ఎక్కువగా కనబడడం ఖచ్చితంగా జరుగుతుంది. మీ ప్రయత్నాన్ని పెంచండి, బీ అలర్ట్ అండి, బాగా అలర్ట్గా ఉండండి. డబ్బు అనేటువంటిది, పేరు అనేటువంటిది, అవకాశం అనేటువంటిది మీ తలుపు తట్టబోతుంది. దాన్ని మీరు అందిపుచ్చుకోగలిగితే అద్భుతమైన అదృష్టాన్ని చేజెక్కించుకున్నట్లే. రెమెడీ ఏముంటుందండి? అంటే వీళ్ళు ఇంతటి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉన్నా డబ్బులు ఖర్చు అవ్వకుండా అది నిలబడాలి, దాన్ని ఏదో ఒక రూపంగా, ఆస్తి రూపంగా కానీ లేకపోతే ఏదో విధంగా మనకి కనబడాలి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇంట్లో లక్ష్మీ హృదయము అనేటువంటి దాన్ని చదవండి. సాయంత్రం వేళ కనకధార స్తోత్రము, లక్ష్మీ హృదయము. అన్నిటికంటే ముఖ్యంగా నవగ్రహ శాంతి అనేటువంటిది చేయించండి. నవగ్రహ శాంతి చేయించడం మూలాన నవగ్రహ దోషాలని తొలగిపోతాయి. నవగ్రహ యాగం కానీ చాలా శక్తివంతమైందండి. నవగ్రహ యాగము చేస్తే రాజయోగం పడుతుంది. ఈవెన్ ఎలాంటి దరిద్రము ఉన్నటువంటి జాతకం అయినా, హెల్త్ ఇష్యూస్, ఒక ప్రాబ్లం కాదండి, ఒంటి నిండా రోగాలుండి జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా నవగ్రహ యాగం వల్లనే క్యూర్ అవుతుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా
తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫినాన్షియల్, కొంతమందికి కెరీర్, కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము, అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది. బిజినెస్ లాస్ అవటము, లేదంటే మనుషులు కోల్పోవటము, హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చాట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి. కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు, ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, మీ పర్సనల్ చార్ట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రపారాయణ ప్రతినిత్యం ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే మీరు ఉమాగారిని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.